హాయ్ అండి. మిగిలిన అన్నంతో ఇన్స్టెంట్‌గా పునుగులు వేసుకోవచ్చండి. చాలా టేస్టీగా ఉంటాయి. క్రిస్పీగా కూడా ఉంటాయండి. ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా మిక్సీ జార్ తీసుకుని 2 కప్పుల రైస్‌ని మిక్సీ జార్‌లో వేసుకోవాలి. ఇప్పుడు మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు మిక్సింగ్ బౌల్ తీసుకుని గ్రైండ్ చేసిన అన్నాన్ని దాంట్లో వేసుకోవాలి. హాఫ్ కప్పు గోధుమ పిండి వేసుకోవాలి. అలాగే 2 స్పూన్ల బొంబాయి రవ్వ వేసుకోవాలి. సన్నగా తరుక్కున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు అందులో వేసుకోవాలి. కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి. రుచికి సరిపడా సాల్ట్ని వేసుకోవాలి. ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా కలిపి పెట్టుకోవాలండి. ఇప్పుడు కడాయి పెట్టుకుని దాంట్లో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అవ్విన తర్వాత ఇప్పుడు పునుగుల్లాగా వేసుకోవాలి. మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. హై ఫ్లేమ్లో పెడితే పైన ఫ్రై అవుతాయి కానీ లోపల ఫ్రై అవ్వండి. అలాగే గుమ్మను కలర్ వచ్చేస్తాయి. ఒక సైడ్ ఫ్రై అవ్విన తర్వాత ఇంకో సైడ్ కూడా టర్న్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఈవినింగ్ స్నాక్స్ కింద చేసుకున్నా కూడా చాలా బాగుంటుందండి. ఇప్పుడు బాగా ఫ్రై అవ్వనాయి కదండి. ఈ ఫ్రై అవ్వని వాటిని ఒక ప్లేట్లోకి తీసి సర్వ్ చేసుకుంటే మిగిలిన అన్నంతో చేసుకున్న పునుగులు రెడీ అండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేసేయండి. చాలా టేస్టీగా కూడా ఉంటాయి. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.